భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఏమనుకున్నారో తెలియదు. వాళ్ళు అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. ఎందుకంటే వాళ్ళు ప్రధాని నరేంద్ర మోదీ గారిని అట్మోస్ట్ సాటిస్ఫై చేయాలి అని చెప్పి ఆయన సాటిస్ఫాక్షన్ కోసం రకరకాల ఈవెంట్ మేనేజ్మెంట్లు చేశారు. చివరికి అవి కూడా సంతృప్తినివ్వలేదేమో. ఆ వేదికనెక్కి మోదీజీ అని చెప్పి గట్టి కరుచుకుంటూ ఉంటే మోదీ కూడా లోపల చిన్నగా నవ్వుకొని ఉంటారు, ఏంట్రా బాబు ఇదంతా అని. చివరికి వీళ్ళ ఈవెంట్లు 13,500 మందితో గిరిజన మహిళలు విద్యార్థులతో చేసిన తింసా నృత్యం దేశీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలు రేపుతూ ఉంది. చివరికి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పాలి అనేంత వరకు పోయింది. అది వాళ్ళని తీవ్రంగా అవమానించడం. 1 నిమిషం 2 నిమిషాలు ఆయన ఓపెన్ టాప్ జీప్లో వెళ్తూ ఉంటే 13,500 మందితో డ్యాన్స్ చేయించడం ఏంటి? ఇది వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేయడం కాదు, వాళ్ళని అవమానించడం అని చెప్పి పివి రమేష్ అనే ఆయన మంచి ఐఏఎస్ అయితే ఏకంగా ఆయన ట్వీట్లో చంద్రబాబు మస్ట్ అపాలైజ్ అని చెప్పుకుంటూ వచ్చారు. చంద్రబాబుతో సీఎంతో పాటు డీసీఎం లోకేష్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూ మస్ట్ అపాలైజ్ అని. మీరు ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, చక్రవర్తి కావచ్చు, రాజు కావచ్చు, అది వాళ్ళ సంస్కృతిని అవమానించారు, దేవుణ్ణి అవమానించారు, ఇంత దారుణం ఏంటి అని చెప్పి మీరు క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పి. ఇంకో జర్నలిస్ట్ వీరాని జాతీయ స్థాయిలో ఆల్ దిస్ ఈజ్ అండ్ ట్యాక్స్ పేయర్స్ మనీ, ఈజ్ దిస్ ఈవెన్ నెసెసరీ, ఇది అవసరమా అని. సతీష్ ఆచార్య అని ఫేమస్ కార్టూనిస్ట్ అయితే దే విల్ స్పెండ్ మోర్ ఆఫ్ యువర్ ట్యాక్స్ మనీ టు రిపేర్ హిజ్ డ్యామేజ్డ్ ఇమేజ్. డ్యామేజ్ అయిపోయిన వాళ్ళ ఇమేజ్ను కాపాడుకోవడం కోసం, రిపేర్ చేసుకోవడం కోసం ఎంత ట్యాక్స్ మనీ అయినా ప్రజలకి ఖర్చు పెడతారని చెప్పి ఈ వీడియో షేర్ చేశారు, ఈ తింసా డ్యాన్స్ వీడియో. కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఇదంతా జనాల సొమ్ముతోనే కదా ఆర్గనైజ్ చేసింది, ఇంత అవసరమా అని పెట్టారు. ఇంకా కాదంబరి శర్మ అది ఆమె జాతీయ మీడియా జర్నలిస్ట్ అయితే స్పీచ్లెస్ అంటే మాటలు రావట్లేదు. నెవర్ సీన్ సో మెనీ డాన్సర్స్ ఈవెన్ ఇన్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ బాలీవుడ్ మూవీ. బిగ్గెస్ట్ బడ్జెట్ ఉన్న బాలీవుడ్ మూవీస్లో కూడా ఇంతమంది డాన్సర్లను పెట్టరు, మాటలు రావట్లేదు, ఇది చూసి ఎంత దారుణం ఇదంతా అని చెప్పి పెట్టారు. వరుస పెట్టి ఇంకా ఆల్ న్యూస్ అయితే వరుస పెట్టి ట్వీట్లు చేస్తుంది. ఇంత దారుణంగా వాళ్ళని అవమానించడం అని, డబ్బు ఖర్చు పెట్టేయడం అని, వేస్ట్ చేయడం అని, ఏం రాచరికంలో ఉన్నామా, రాజుని సంతృప్తిపరిచినట్లు ఏంటివి ఇవన్నీ అని చెప్పి అసలు రవ్వంత పాజిటివ్ రాలేదు వీళ్ళకు. ఎందుకు మరి ఇటువంటివి ఏమంటారు, ఓవర్ ఎక్స్ట్రీమ్ ఇటువంటి పనులు చేసుకుని మొత్తం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారో తెలియదు.